భారతమాత ముద్దు బిడ్డలు మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చేసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు, మా సోదరిమణులు అందరూ కూడా అశేషంగా తరలి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి బారికేడ్స్ అన్నీ కూడా మరి ఓపెన్ చేయాల్సిందిగా మా పోలీస్ అధికారులను తెలియజేస్తా ఉన్నాం. 4 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, మహిళలు ఇబ్బంది పడతారు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతూ, ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర వనితలు సమ్మక్క సార్లమ్మ నడియాడిన గడ్డ మీదికి, అదేవిధంగా ఓరుగల్లు అంటేనే పోరుగల్లు, పోరాటాల గడ్డ, రుద్రమాదేవి పుట్టినటువంటి గడ్డ వరంగల్, అదేవిధంగా చాకలి ఐలమ్మ లాంటి పోరాట వనితలు పుట్టినటువంటి గడ్డ మీదికి విచ్చేసి శివుడి ఆజ్ఞతో మరి చారిత్రాత్మకమైనటువంటి రామప్ప టెంపుల్లో పూజలు నిర్వహించుకొని మొదటి అడుగు ములుగు నుంచి విజయబేరి ప్రారంభిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మాణిక్రావు ఠాకరే గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ అంటేనే మరి సంక్షేమ రాజ్యం పార్టీ, కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా నాయకత్వాన్ని, మహిళలను ప్రోత్సహించే పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ నాయకత్వంలో ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా, స్వయం ఉపాధి సంఘాల ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలోకి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ కుటుంబం అంటేనే మాట ఏదైతే ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉండేటువంటి కుటుంబం. అందుకనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల కోసం ఏం చేస్తామో, ఏం త్యాగాలు చేస్తామో చెప్పిర్రు. కానీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీలు అమ్మ సోనియం ఇచ్చిన తర్వాత వేలం పాట లెక్క మనము 15,000 రైతు అంటే వాళ్ళు 16,000, మనం 2,500 అంటే వాళ్ళు 3,000, ఈ రకంగా వేలం పాట లెక్క పాడిరు తప్ప 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదల్ని మరింత పేదలుగా చేసినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానిదే.